హలో అండి. ఉపేంద్ర గారి 'యూఏ' మూవీ చూశాను. 'యూఏ' మూవీ రివ్యూ చేసి రేటింగ్ ఇవ్వాల్సిన మూవీ అయితే కాదండి. మరి సూటిగా ఈ సినిమా చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడాలని చెప్తాను. ఎందుకు చూడాలి? ఇందులో ఏముంది అంటే, ఇందులో ఒళ్ళు గొగ్గురు పుడిచే ఫైట్స్ అయితే లేవు. కడుపుబ్బని నవ్వించే కామెడీ అయితే లేదు. అబ్బా! భలే యాక్ట్ చేశారన్నంతగా యాక్టింగ్ కూడా లేదు. పోనీ వినసొంపైన పాటలు ఉన్నాయంటే అవి కూడా లేవు. మరి ఏముంది ఈ సినిమాలో అంటే, సినిమా మొదలైనప్పటి నుండి చివరి వరకు అసలు ఏంటి సినిమా, ఏమవుతుంది అనే మానసిక ఉత్కంఠ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. దీంతో పాటు సినిమా అంతా కూడా వేదాంతంతో ఉండిన ఒక వ్యంగ్యం కూడా కనిపిస్తుంటుంది. సినిమా చూసిన వాళ్ళకి ఇది బాగా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ డెఫినెట్గా 100% మనిషి తత్వం గురించి పరిశీలించేలా ఒక ఆలోచననైతే ఇస్తుంది. అసలు ఈ సినిమా థీమ్ ఏంటి అంటే, నాకు అర్థమైంది చెప్తాను. మనిషి మానసిక పరిస్థితి ఎలాంటి స్థితి నుండి ఎలాంటి స్థితికి మారింది. ప్రశాంతంగా, నిర్మలంగా, స్వార్థం లేని నిజమైన తత్వం నుండి ఈ ధర్మమని, ఆ ధర్మమని, ఈ జాతని, ఆ జాతని స్వార్థంతో నిండిపోయి కుళ్ళిపోయిందని చూపిస్తారు మూవీలో. మనిషి తను ప్రకృతి నుండి వచ్చాడనే విషయాన్ని మర్చిపోయి ఆ ప్రకృతిని బాగు చేసేయాలని ధర్మాలని, జాతులని సృష్టించుకొని తన నిజమైన సత్యతత్వాన్ని మర్చిపోయాడని ఈ సినిమాలు చూపిస్తారు. ఫుడ్ కన్నా సోషల్ మీడియా ఫీడే కావాలన్నంత మానసిక బానిసగా మారాడని చూపిస్తారు. ఇదంతా ఎవరైనా గ్రహించి, ఆలోచించి, ధ్యానంతో, జ్ఞానంతో ఈ చీకటి నుండి బయటపడినా వాళ్ళని కూడా రాళ్లతో కొట్టి చంపేంత మూర్ఖత్వపు ఊబిలో కూరుకుపోయాడని చూపించారు. ఇదంతా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారా అంటే లేదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ అదే ఈ సినిమా ప్రత్యేకత. అలా మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఆలోచింప చేయాలనే అటెంప్ట్ ఏదైతే ఉందో అందులో ఉపేంద్ర గారు డెఫినెట్గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇది ఒక్కసారి చూసి వదిలేసే సినిమా లాగా అనిపించలేదు నాకు. ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలి, చదవాలి, విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అన్నన్ని విషయాలు ఉన్నాయని నాకు అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చూసి ఏమనిపించిందో చెప్పండి. ఈ వీడియో చూసినందుకు, విన్నందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.